Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సార్ నేను జెన్యున్గా ఒక విషయం చెప్తా. వాట్ ఐ ఫెల్ జెన్యున్ ఎల్సే జనరలీ స్మాల్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇఫ్ యూ హియర్ మెనీ టైమ్స్ ఆఫ్ స్టోరీ విల్ సింగ్ ఓకే ఇట్ విల్ బి రెగ్యులర్ ప్యాటర్న్ మూవీ ఇట్ వోంట్ బి దట్ మచ్ stars will say definitely if they are doing the movie they will say this is a super good film, this is a fantastic film, please come and watch. That is what your duty, you have to pull the audience. Right. నేను నిజంగా అగ్లీ స్టోరీస్ అంటే ఏదో ఉంటుందిలే ఏముంటుంది ఏం తీస్తారు అదే కదా ఏదో ఒకటి చూపిస్తారులే అనుకున్నా బట్ యూ ప్రూవ్డ్ మీ రాంగ్ బై సీయింగ్ ద టుడేస్ ట్రైలర్. ఐ డెఫినెట్గా నేను ఒపీనియన్ మార్చేసుకున్నా. అంటే ఇలాంటిది కూడా ఒకటి చూపించాలి సొసైటీకి బికాస్ దెర్ ఆర్ మెనీ టాక్సిక్ రిలేషన్స్ చాలా బయట చూస్తున్నాం. సో మీరు ఇందులో అంటే ఏది ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? అంటే యాజ్ మార్నింగ్ షీ మెన్షన్డ్ టాక్సిక్ రిలేషన్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు కదా అని చెప్పి. And I was very clear about it that if this is going to glorify it, I don't want to be a part of it. Yes. I was very clear because see, as a woman I understand that whoever watches it, and especially because it's me, they will not like it if the message is given wrong. Which is why I have not endorsed a fairness cream brand right till now. Which is why I say no to alcohol, no to betting apps. I lose out money. But this is my value, right? Yes. These are my values that I really am very proud of. So I didn't want to promote this in any way. So I was very clear and even when the narration was going on, and not just the narration, like even when we were on sets, if there were some things that made me speak to him and maybe change it a little bit, okay, I did that because I know my audience. I know that they will not be okay with this happening like this. It can be a little twisted, the message will reach. Okay. So we made these changes, we did things that go with the idea of what the story is about, and at the same time honestly there is a lot of rawness to it. There is a lot of real feeling to the entire thing. And as we say, right, that everybody looks all happy, but behind the door somebody is going through depression, somebody is going through something. We don't know what is going on. And this is that one topic that not many movies touch, the marital rape. True, in a situation. That's what I want to mention, sir. ఏం గట్స్ ఉన్నాయి సార్ మీకు అసలు తాళి కొట్టుతో ఇష్టం లేనోడు కూడా సొంతం చేసుకోవచ్చు. దట్ సీన్ వాజ్ బ్లాకింగ్ ఎవ్రీవన్స్ మైండ్ యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది ఇష్టం లేకుండా హస్బెండ్తో ఉండడానికి అదొక మ్యారిటల్ రేప్ కదండి. అది ఏంటంటే నేను తాళి కట్టాను ఇది నా రైట్ అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళతో ఉంటున్నారు. కానీ అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది, అమ్మాయికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఒక ఎమోషన్ ఉంటుంది, ఇవన్నీ పట్టించుకోకుండా. సో సార్ అసలు నిజంగా ఆ సీన్కే చాలా గట్స్ ఉండాలి. ఇవాళ రేపు ఆ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో సమ్ పీపుల్ థింక్ దట్ ఈస్ అఫీషియల్ రైట్ ఫర్ దెమ్. పెళ్లి చేసుకున్నామంటే దిస్ ఇస్ మై రైట్, యూ హ్యావ్ టు ఒబే. రీసెంట్గా యాజ్ ఎ మెన్షన్ చిరయ్య సిరీస్ కూడా అదే ప్లాట్ మీద వచ్చింది. దట్ వాజ్ లైక్ టూ గుడ్. అది కూడా అంటే పీపుల్కి తెలీదు. చాలామంది స్టిల్ థింగ్స్ ఏంటంటే పెళ్ళి అయిపోయింది, హస్బెండ్ అన్నవాడు ఇలాగే ఉంటాడు, యూ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి దే కెన్ కనెక్ట్ మోర్ ఫర్ దిస్ సినిమా. అంటే ఏం చెప్తారు? పెళ్లి చేసుకున్నాం అంటే ఆ అమ్మాయి నాదైపోయింది, అయిపోయింది అనుకుంటారు తప్పించి ఆ అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా ఎగరాలని ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది అనేది మర్చిపోతాం మనం. మర్చిపోయి మన ఐడియాస్ అన్ని వాళ్ళ మీద రుద్దేస్తుంటాం. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఏ బట్టలు వేసుకో, ఇవద్దు, ఇలాగ. అంతేగాని వాళ్ళ ఫ్రీడమ్ అంతా కూడా మనం లాగేసుకుంటాం అనమాట. అలా ఉండకుండా ఆ అమ్మాయికి కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్ మనం ఎలా బాయ్స్ జెంట్స్ వాళ్ళు ఎలా పెరుగుతున్నారో వాళ్ళు కూడా అలాగే పెరుగుతున్నారు. వాళ్ళకి ఐడియాస్ ఉంటాయి, వాళ్ళకి బ్రెయిన్ ఉంది. సో ఆ బ్రెయిన్ వాళ్ళకి, సో వాళ్ళు ఏంటంటే సొసైటీలో వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళంటూ కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలని. కానీ అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే నువ్వు ఎలా కూడదు, పొట్టి బట్టలు వేసుకుని బయటకు వెళ్ళొద్దు, లేకపోతే వెళ్ళొద్దు, ఇలాంటి మనం కంట్రోల్ చేసేస్తాం వాళ్ళని. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుసు. మనం రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. సో ఆ రెస్ట్రిక్షన్స్ ఉండకుండా ఒక అమ్మాయిని, ఈ క్యారెక్టర్ ఏంటంటే వాడు అమ్మాయిని ఒక సఫోకేట్ చేసేస్తుంటాడు అనమాట. సో సఫోకేషన్ నుంచి బయటికి అమ్మాయిలు ఎలా రావాలి, ఐ మీన్ అమ్మాయిలు రావాలని చెప్తాను అనమాట నేను, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి. I think it's a sensitivity of a writer. Yes. That they are not being okay about justifying what the guy is doing.
it is his openness and understanding that what a woman would go through. That is very surprising to see a man do. Yes. You know, we always talk about heroes written by women because green flag and all of that. But here, the suffering element that this girl goes through, the way he has written that is very like, it needs a lot of empathy, it needs a lot of understanding of human behavior. So I think when people watch it, they will, of course, there are a lot of scenes for them to feel like, bichari, so sad, too much is going on. But just to go in that psyche of why is she taking all of that? Why is she not doing it? Why, understanding her point of view. Because see, there are a lot of people, like you mentioned, right, who are going through something like this. They can't go back to their parents. Maybe it's a love marriage, and now because they have gone against their family, they can't do anything about it. Yes. It's an arranged marriage, then it's the face in front of the society. How can they walk out of a marriage? They're not financially independent. So what will they do with their lives? There are so many reasons. And it almost looks like it could be normal for so many people. So just the fact that he has brought that side of seeing that reality of what that woman is going through was very impressive as a script. Okay. Yeah. So actually, you look a little chubby in that character. So not in this. Okay. This one, I think coincidentally it happened that every time. ఈ క్యారెక్టర్ ఏంటంటే కొద్దిగా మెచ్యూర్డ్గా కనబడాలి ఈ క్యారెక్టర్. Okay. అంటే ఏదో ఐ మీన్ బాగా యంగ్గా కనబడకూడదు, కొద్దిగా మెచ్యూర్డ్గా ఉండాలి. Yeah. So So I think coincidentally what happened was wherever there is scene with Nandu and wherever I'm like matured and suffering and when all of that is happening, if you see carefully, I'm looking very skinny, my eye bags are visible. Yes, you mentioned morning actually. Yeah. Like very like I look weak Yes. and not skinny but I look weak. Because you know, after a point of feeling tortured, people eventually give up. The shoulders are dropped. Like you Yes. see my body language, Yes, it's like that. She sits like that because she's given up on life. She don't have interest to leave actually. Correct. So that is her body language when she's with Nandu. But see the body language with the person Another that guy. she Yes. loves. Yes. I have seen And that. in that sequences, you see my face. I am full of Fluffy. yeah, and it wasn't conscious. We did not plan the schedules like that where I will Okay. lose weight, come back. I think it's God's grace that because we were planning our film and we wanted to give our 100%, my body reacted like that. My body fluctuated unknowingly, not planned, like I said. Okay. And we have shot some parts of flashbacks and then present, and then we have always been merging. It was never one schedule at a time. Okay. And even then, my body has also fluctuated. And it is crazy to believe that this, when I saw the film, I was shocked. Okay. And I was watching it with my husband's parents. They were In-laws. like, you know, when you they say, right, कि शादी के बाद मोटे हो जाते हैं, happiness आ जाता है. They say all of these things. And they said that, you know, when people usually talk about happiness, they always imagine a young person, little extra smiling and all of that. And unknowingly it has happened in the film. You see the frames, you will exactly know what I'm talking about. What is the what comment they have passed your in-laws after watching the film? They really loved it. They really do. They really loved it. And I think they were very honest about how much they loved the technicalities of it. They did not feel like, so there are longer sequences, there are big scenes Okay. in one room or maybe two rooms, and you know, half there or like longer sequences. And they said that, you know, that the feeling of it being slow or the feeling of it being dragged is important for you to feel the emotion. Yes. And that was such a critical way of thinking, right? Because otherwise a lay person would be like, one room only, such big scene. But why? Why it's happening? Why it is happening? What is that girl going through? What is this man making her feel? Everything was needed. So those scenes are written very well, and that's what they said. And Milind, my husband, he was laughing at one point looking at Nandu's psychic behavior. Because there was a point where he, you know, says something and then again
screams, gets angry, then he Yes. says something differently. Like, I remember Milind exactly giving this reaction, like, what is going on? Why is he like this? Like, it's crazy. And some people would actually be, some people will relate because they also have these mood swings or Yes, of whatever course. the reaction, whatever you want to call it. And I don't want to give it a medical term like a bipolar disorder or somebody who's mentally ill. I don't want to do that because you don't need a mental illness to face your demons. You can do it anyway. The fact is, it is wrong. That is it. And just to draw that line in the script was important, and whoever has watched it with me, they have understood what the film is about. Super. And that is what we wanted. Hi Andy, congratulations to Volga Media for 18 million subscribers.